హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫో పోస్ట్ తెలుగు. ముందుగా ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. వినాయక చవితి సంబరాల కారణంగా చాలామంది ఇక్కడ మైక్ డిస్టర్బెన్స్గా ఉంది. ప్లీజ్ అర్థం చేసుకోండి. నెక్స్ట్ మనము మ్యాటర్లోకి వెళ్తే జీడిఎస్ నోటిఫికేషన్లో భాగంగా మనకు ఫస్ట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయ్యి వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే డేటు మనకు ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. కంపల్సరీ 9th, 10th, 11th ఈ 3 డేస్లో కన్ఫర్మ్ వస్తుంది. 9th అయితే కన్ఫర్మ్, ఇంకా ఏవైనా కొన్ని కారణాల వల్ల పోస్ట్పోన్ అయితే 9th, 10th, 11th ఈ 3 డేస్లో కంపల్సరీ మనకు సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే ఖచ్చితంగా రిలీజ్ అవుతుందండి. ఈ సెకండ్ మెరిట్ లిస్ట్లో చాలామంది కూడా కొన్ని అపోహలు అయితే క్రియేట్ చేస్తున్నారు. అవి ఏంటంటే మనకు కోర్టులో కేసు కారణంగా 70% వరకు అయితే కట్ ఆఫ్ వస్తుంది. నెక్స్ట్ ఎగ్జామ్ ఉంటుంది, ఇంకా రాబోయే నోటిఫికేషన్లన్నీ ఎగ్జామ్ ఉంటుంది. ఇవన్నీ కూడా మీరెవ్వరు కూడా ఇవన్నీ పట్టించుకోవద్దండి. మనకు జీడిఎస్ అనేది ఖచ్చితంగా మార్క్స్ బేస్డ్ జాబే. ఓకే, ఎగ్జామ్తో వస్తే స్వాగతిద్దాం, కానీ ఇప్పట్లో అయితే ఎగ్జామ్తో అయితే మనకు వచ్చే అవకాశాలు అయితే లేవు. ఓన్లీ మనకు మార్క్స్ బేస్డ్గా వచ్చే జీడిఎస్ జాబ్ కాబట్టి దీనికి మార్క్స్ బేస్గానే తీసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే కరోనా వాళ్ళను లెక్కలేకి తీసుకోరు అని చాలామంది కొన్ని క్రియేట్ చేస్తున్నారండి. ఇవన్నీ అపోహలు మాత్రమే. ఖచ్చితంగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఈ జాబ్స్ ఇస్తున్నది, అది స్టేట్ పరంగా ఉండదు కాబట్టి మనకు కరోనా పాస్ అవి ఇవి అని చూసుకోదు. ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో కరోనా పాస్ చేయలేదు, అక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి మనకు మార్క్స్ బేస్డ్గానే ఈ జాబ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఒకవేళ కరోనా పాస్ అని ఉంటే వాళ్ళు ఆ ఇయర్లో చాలామంది నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కరోనా పాస్ని తీసేసే అవకాశం అయితే ఇప్పట్లో అయితే ఖచ్చితంగా ఉండదు. ఇప్పట్లో కాదు, ఎప్పటికీ కరోనా పాస్ వాళ్ళని పక్కకు పెట్టే ఛాన్స్ అయితే అస్సలు ఉండదు. కానీ ఏమైనా మార్క్స్లో కొద్దిగా పర్సెంటేజ్ తగ్గించి ఏమైనా ఫ్యూచర్లో చేస్తారేమో తెలియదు, కానీ వాళ్ళకైతే జాబ్లు రానికుండా చేయడం అనేది అసాధ్యం, అది జరగని పని. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ మెరిట్ లిస్ట్లో కట్ ఆఫ్ 70% వరకు తగ్గుతుంది అని చాలామంది అంటున్నారండి. ఇది జీడిఎస్లో 70% వరకు రావడం అనేది ఇంకా ఒక 5 ఇయర్స్ వరకు ఖచ్చితంగా నేను చెప్తున్నానండి. ఒక 5 ఇయర్స్ లేకపోతే ఒక 10 నోటిఫికేషన్ల వరకు 70% అయితే రాదు. ఇదైతే ఖచ్చితంగా అండి. ఎందుకంటే కరోనా వాళ్ళు చాలామంది కూడా ఈ జాబ్స్కి అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా మనకు నిరుద్యోగిత రేటు ఎక్కువైన కారణంగా ముందుగానే ఈ కరోనాలో పాస్ అయిన వాళ్ళందరూ కూడా జాబ్ పొందాలనే కోరిక అందరికీ ఉంది. ఖచ్చితంగా చిన్నప్పుడే జాబ్ సంపాదించుకొని ఏదైనా వర్క్ చేసుకుంటూ నెక్స్ట్ ఉన్నత పదవులు ఆశించాలని ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటుంటారు. కాబట్టి ఈ జాబ్ను అయితే రిజెక్ట్ చేసే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఈ కరోనా వాళ్ళు కొద్దిగా సర్దుబాటు అవ్వాలంటే మినిమం ఒక 10 నోటిఫికేషన్లు, అంటే ఒక 5 ఇయర్స్, మనకు ఇయర్లీ 2 నోటిఫికేషన్లు వస్తాయి. కాబట్టి ఒక 5 ఇయర్స్ వరకు మనకు ఈ కరోనా బ్యాచ్ నుంచి పోటీ అయితే ఉంటూనే ఉంటుంది. కాబట్టి దయచేసి 70% వరకు వచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉండదు. ఒక 80% వరకు అయితే మేబీ ఒక 80% వరకు అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇంకా పీడబ్ల్యూడి కోటాలకైతే వాళ్ళకు 80%లోనే ఈ తర్వాత నోటిఫికేషన్లో అయినా 80% వరకు కట్ ఆఫ్ తగ్గే ఛాన్స్ ఉంది. ఈడబ్ల్యూఎస్ వారికి, పీడబ్ల్యూడి వారికి, వీరికి మాత్రం 80% వరకు కట్ ఆఫ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ మిగతా యూఆర్లో కానీ ఓబీసీ ఇలా ఈ కేటగిరీస్ చాలా పోటీ ఉందండి. వీరికి ఇప్పట్లో అయితే 70% వరకు అయితే వచ్చే అవకాశం అయితే చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ కానీ సెకండ్ నోటిఫికేషన్ కానీ 90% పైన వారికే జాబ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ ఇయర్ నెక్స్ట్ వచ్చే ఇయర్ కూడా 90% వారికే, అంటే 90% అబోవ్ వారికి మాత్రమే జాబ్ అవకాశాలు, అంటే జీడిఎస్లో జాబ్ పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు వేరే అపోహలు అంటే చాలామంది కూడా యూట్యూబ్లో చాలా క్రియేట్ చేస్తున్నారు, వీడియోస్ చూడడానికనో ఇంకేమో తెలియదు, కానీ చాలా అపోహలు క్రియేట్ చేస్తున్నారు. థంబ్నెయిల్స్ చాలా అందంగా డిజైన్ చేసి, అంటే ఫేక్గా క్రియేట్ చేసి అవి స్ప్రెడ్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదండి. చాలామంది కూడా ఈ జీడిఎస్ జాబుల మీద చాలామంది ఆధారపడి ఉంటారు. వీటి వల్ల చాలామంది కూడా
ఆశలకు క్రియేట్ అయ్యి వారు తర్వాత నిరాశపడడం చాలా దగ్గర జరుగుతుందండి. ఇది మీరు కూడా ఆలోచించాలి. మనం వాస్తవం అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా మనకైతే 90% పైన వారికే ఈ నోటిఫికేషన్ కానీ నెక్స్ట్ నోటిఫికేషన్ కానీ ఉంటుంది. ఆ తర్వాత నోటిఫికేషన్లు ఈ 2 నోటిఫికేషన్లను మనము అనలైజ్ చేసుకున్న తర్వాతనే థర్డ్ నోటిఫికేషన్ గురించి చెప్పగలుగుతాము. అది కూడా 2025 మళ్ళీ జూలైలో వచ్చే నోటిఫికేషన్లో ఏమైనా కట్ ఆఫ్ తగ్గుతుందేమో చూద్దాం. ఓకేనా? మీరు 90% కంటే బిలో ఉండేవారు ప్లీజ్ మీరు ఇంకా ఏదైనా జాబ్ చూసుకోవడమో వేరే ఏదైనా చదువుకోవడమో వీటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఏదైనా మీకు నోటిఫికేషన్ సంబంధించిన ఏదైనా వస్తే నేను కంపల్సరీ మెసేజ్ చేస్తాను. మీకు నా ఛానల్లో ఖచ్చితంగా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మీకు ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ కానీ ఫేక్ థంబ్నెయిల్స్ కానీ అస్సలు ఉండవు. మీరు నా ఛానల్ సపోర్ట్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనము సెకండ్ వెరిఫికేషన్ మెసేజ్ రావట్లేదు ఎందుకు అని చాలామంది అయితే అడుగుతున్నారండి. సెకండ్ వెరిఫికేషన్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. ఫస్ట్ వెరిఫికేషను సెకండ్ వెరిఫికేషను ఒకే డివిజన్లో ఉన్న వారికి మాత్రమే మనకు సెకండ్ వెరిఫికేషన్ సంబంధించిన మెసేజ్ వచ్చింది. అంటే ఫస్ట్ వెరిఫికేషన్ సెకండ్ వెరిఫికేషన్ ఒకే డివిజన్ ఎందుకు వస్తుందా అంటే వారు చేసే జాబు అదే డివిజన్కు అప్లై చేస్తుంటే, అంటే ఎగ్జాంపుల్ నెల్లూరులో ఒక విలేజ్లో అప్లై చేస్తుంటే ఫస్ట్ వెరిఫికేషను నెల్లూరే ఉంటుంది, సెకండ్ వెరిఫికేషను నెల్లూరే ఉంటుంది. ఈ విధంగా ఒకే డివిజన్కి సంబంధించినది అయితే వారికి వెంటనే నోటిఫికేషన్ రూపంలో, అంటే వారికి వెంటనే మెసేజ్ రూపంలో సెకండ్ వెరిఫికేషన్కి సంబంధించి మెసేజ్ వస్తుంది. ఫస్ట్ వెరిఫికేషను ఒక డివిజన్లో, సెకండ్ వెరిఫికేషన్ వేరే డివిజన్లో, వేరే రాష్ట్రంలో కానీ ఉన్నట్లయితే వారికి సెకండ్ వెరిఫికేషన్ సంబంధించిన మెసేజ్ ఈ 10th లోపల కంపల్సరీ వస్తుందండి. నేను ఆ వెరిఫికేషన్ మెసేజ్ వస్తానే నేను కంపల్సరీగా వీడియో చేసి మీకు నోటిఫికేషన్ రూపంలో పంపిస్తాను. ఖచ్చితంగా మీరు ఈ ఫేక్ ఇన్ఫర్మేషన్ అంతా నమ్మొద్దు. మీరు ఎటువంటి కంగారు పడవద్దు. మీకు ఫస్ట్ వెరిఫికేషన్ అయినాక ఒక ఫార్మేట్ ఇస్తారు. దాంట్లో యాక్సెప్టెడ్ అని 3 మీకు ఇచ్చిన ఫామ్స్లో అన్నిట్లో కూడా యాక్సెప్టెడ్ అని ఉంటే కంపల్సరిగా మీకు సెకండ్ వెరిఫికేషన్ మెసేజ్ వస్తుంది. ఒకవేళ మెసేజ్ రాకపోయినట్లయితే కాల్ అయినా చేస్తారు. మీ మొబైల్ అనేది పనిచేస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి, అంతే మీరు చేయాల్సింది, ఇంకేం లేదు. మీరు మొబైల్కి సంబంధించిన రీఛార్జ్ చేసుకొని మెసేజ్ వస్తుందా లేదా అనేది చూసుకోండి. కంపల్సరీ మెసేజ్ వస్తుంది, ప్లస్ మీకు ఫోన్ కూడా చేస్తారు. అంటే మెసేజ్ రిప్లై అయిన వాళ్ళు, అంటే మెసేజ్కి రెస్పాండ్ అవ్వకుండా ఆ టైం వరకు రాని వాళ్ళకు కంపల్సరీగా మీకు లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక కాల్ కూడా చేస్తారు. కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదు. నెక్స్ట్ సెకండ్ వెరిఫికేషన్కు దూరం వెళ్ళేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సెకండ్ వెరిఫికేషన్కి అంటే ఫస్ట్ వెరిఫికేషన్ ఓన్ డిస్టిక్లో ఎక్కడో ఒక దగ్గర పెట్టుకొని డివిజన్లో ఫస్ట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకుంటారండి. సెకండ్ వెరిఫికేషను వేరే రాష్ట్రాలకు, లైక్ ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు అయితే తెలంగాణ ఎక్కువ వెళ్తున్నారు. తెలంగాణ వాళ్ళైతే బీహారు, అరుణాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ చాలా దగ్గరలకి వెళ్తున్నారండి. వీరికి ఒకటే నేను చెప్తున్నది, మీరు అక్కడ కాల్ సెంటర్కి ఫోన్ చేసి అక్కడ సెకండ్ వెరిఫికేషన్కి సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుందా లేదా, నెక్స్ట్ అక్కడ అప్పుడే మనకు ట్రైనింగ్ ఏమైనా ఇస్తున్నారా, ఇవన్నీ కూడా కనుక్కొని పోవడం వల్ల మీరు ఒక 3 డేస్కి సంబంధించిన బట్టలు సర్దుకుంటారు, అక్కడ కావాల్సిన ఎక్స్పెన్సెస్ సర్దుకుంటారు. అంటే ఎక్స్పెన్సెస్ సంబంధించి మీరు అమౌంట్ రెడీ చేసి పెట్టుకొని పోవడం వల్ల మీకు అన్నీ కూడా టైం అండ్ మనీ సేవ్ అవుతాయి అన్నమాట. మేము వేరే డివిజన్కి చాలా దూరం నుండి ఉన్న డివిజన్కి పోవడం వల్ల మేము చాలా అయితే ఇబ్బందులు పడ్డాం. ఆ ఇబ్బందులు పడకుండా మీరు ఉండాలి అంటే మీరు సెకండ్ వెరిఫికేషన్కు దూరంగా వెళ్ళినట్లయితే కంపల్సరీగా 3 జతలు బట్టలు, ఒక మినిమం ఒక 5,000 రూపీస్ అమౌంట్ ఖచ్చితంగా తీసుకుని వెళ్ళండి. ఎందుకంటే అక్కడ మనకు సెకండ్ వెరిఫికేషన్ అయిన వెంటనే అవైలబుల్ ఉంటే అప్పుడే ట్రైనింగ్ 3 డేస్ ట్రైనింగ్ కానీ 15 డేస్ ట్రైనింగ్ కానీ ఇస్తారండి. కంపల్సరీగా మనము అది అటెండ్ అయ్యేసి అది కంప్లీట్ చేసుకుంటేనే బెటర్. ఎందుకంటే మళ్ళీ మనకు జాబ్లో ఉన్నప్పుడు ఎక్కడ మనం పోస్టింగ్ ఉంటుందో తెలీదు, మళ్ళీ అక్కడి నుంచి మనం అప్ అండ్ డౌన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అదంతా రిస్క్తో కూడిన పని. అక్కడ ట్రైనింగ్ జరుగుతుంటే మనకు అది లక్తో కూడింది అనుకోవాలి. ఎందుకంటే తర్వాత చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. నెక్స్ట్ సెలవులు కూడా అది మనము ట్రైనింగ్లో ఉన్నప్పుడు అది సెలవు పీరియడ్ కింద వస్తుంది. కాబట్టి మనము ట్రాన్స్ఫర్ సంబంధించింది కూడా మనకు లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ట్రైనింగ్ అప్పుడే ఉంటుందంటే ట్రైనింగ్ కంప్లీట్ చేసుకోవడమే బెస్ట్ అనమాట. ఓకేనా? కాబట్టి మీరు సెకండ్ వెరిఫికేషను డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుందా,
ఒకవేళ జరుగుతుంటే అక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారా అప్పుడే అనేది కనుక్కోండి, ఖచ్చితంగా కనుక్కోండి. మీకు తెలియకపోతే నాకు కామెంట్ చేయండి. నాకు తెలిసిన వాళ్ళ ద్వారా కనుక్కుంటే ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తాను. ఓకేనా? ఇదండి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా నేను అందించాలనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.